హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నిన్న వర్షం పడింది కదా, నిన్న పడిన వర్షానికైతే మా చెరువులో చిన్న చేపలు అయితే పైకి కనిపించాయండి. ఇంకా మా నాన్న అయితే వాటిని పట్టుకొని ఇంటికైతే తీసుకొచ్చాడు. ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక రాయి మీద వేసి చేపల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా రుద్దిన చేపల్ని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత చేపల్లో ఉన్న డస్ట్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది కదా, ఆ వాటర్ అన్ని నీట్గా వంచేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చేపలకున్న తల తోక ఉంటుంది కదా, వాటిని అయితే తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. వీటిని పక్కలు అని కూడా అంటారండి ఈ చేపల్ని. చూసారు కదా, ఇక్కడ వీడియోలో అయితే చక్కగా దాని తోక, రెక్కలు, ఇలా తల కూడా తీసేసి దాంట్లో ఉన్న చేదంతా తీసేసేయాలి. ఇలా అయితే చేసుకోవాలండి చేపలన్నింటినీ. చూసారు కదా, ఇలా నీట్గా అయితే వచ్చేస్తాయి. చేపల్లో ఉన్న చేదంతా తీసేసిన తర్వాత వాటర్ పోసి మరొకసారి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు వేసి నీచు వాసన పోయేదాకా బాగా కలుపుతూ చేపలను అయితే క్లీన్ చేసుకోవాలండి. ఈ చేపల్ని మీరు నీటితో 2-3 సార్లు కడగడం వల్ల నీసు వాసన అనేది ఉండదండి. ఈ చేపల్ని బాలింతలకైతే ఎక్కువ పెడుతూ ఉంటారు. అదేనండి, డెలివరీ అయిన వాళ్ళకి పాలు బాగా పడతాయని. చూసారు కదా, ఇక్కడ కొంచెం నీళ్లు పోసి మరొకసారి బాగా క్లీన్ చేసుకొని వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, చేపలు అయితే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయినాయండి. ఇక వీటికి మసాలా వచ్చేసి అల్లం చిన్నులపాయలని దంచి పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లిని ఇలా రోట్లో దంచుకొని వేసుకుంటే చేపల కూర అయితే బాగా టేస్ట్గా అయితే వస్తుంది. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత మనం చేపల కూర ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె అయితే తీసుకొని క్లీన్ చేసుకున్న చేపలన్నింటిని ఆ గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఆ చేపల్లోకి కల్లుప్పు వేసుకోండి సరిపోయినంత. కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక టీ స్పూన్ అయితే పసుపు వేసుకోండి. తర్వాత సరిపోయినంత కారం కూడా వేసుకోండి. ఈ చేపల కూర స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి. తర్వాత రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా. ఇలా కలుపుకున్న దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా వీటిని కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. 15 మినిట్స్ తర్వాత చింతపండుని గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఆ గుజ్జు కూడా ఈ చేప ముక్కల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. ఈ చేపల కూరని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ చేపల కూరని గరిటెతో అయితే అస్సలు కలపకూడదండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కూర మొత్తం కలిసేలాగా ఇలా రౌండ్గా తిప్పుకోండి, సరిపోతుంది. మూత పెట్టి మరొక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత ధనియా పౌడర్ కొంచెం వేసి మరొకసారి ఇలా కలపండి వీడియోలో చూపిస్తున్నట్టు. చేపల కూర అయితే దగ్గర పడిపోయింది. ఇక్కడ వీడియోలో చూసారా, చేపలు అయితే భలే సాఫ్ట్గా కుక్ అయినాయి. ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర అందుబాటులో లేదు. సో డిష్ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చిన్న చేపల పులుసు. వేడి అన్నంలోకి చిన్న చేపల పులుసు వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.